హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక దండోరా పాపులర్ టైటిల్. ఈ టైటిల్ అయితే ఒక జనరేషనే మోసిందని చెప్పవచ్చు. ఆ జనరేషన్ మోసిన తర్వాత ఇప్పుడు 2025లో లేటెస్ట్ గతం మధ్యలో కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలకు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా తెలుగులో మళ్ళీ ఒక మంచి సినిమాతో వస్తుంది. గ్రామీణ నేపథ్యం ప్లస్ అలాగే కుల పోరాటాలు కావచ్చు, మత ఘర్షణలు కావచ్చు, ఎందుకంటే లవ్ కావచ్చు, పరువు హత్యలు అనుకోవచ్చు. అంటే ఎలాంటి నేపథ్యంలో వస్తుంది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దండోరా హీరోయిన్ అయితే ఉన్నారు ఇక్కడ. హాయ్ రవికృష్ణ గారు. హాయ్ అనిక. ఈ సినిమా అన్న ఎందుకంటే దండోరా అనేది వైబ్ టైటిల్. ఒక జనరేషన్ మోసిందని చెప్పవచ్చు నిజం చెప్పాలంటే. అప్పుడు టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు. ఆ దండోరా టైటిల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మీకేం అంటే భయం వేయలేదా ఇంత పెద్ద టైటిల్ పెడుతున్నామని? డెఫినెట్గా ఇంత పెద్ద టైటిల్ అండ్ ఇంత డెప్త్ ఉన్న టైటిల్ పెట్టేటప్పుడు ఒక భయం అయితే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మన స్టోరీ మీద మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మన స్టోరీకి అది యాప్ట్ అనిపించినప్పుడు గో ఫర్ ఇట్ అనిపిస్తుంది. సో ఆ ధైర్యంతోనే వస్తాం మేము. మనకి ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఇది ఆడిషన్ కాల్ చేస్తే నేను వెళ్ళాను. అంటే గతంలో ఏమైనా చేశారా మీరు? షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను. ఓకే, షార్ట్ ఫిల్మ్ నుంచి బిగ్ స్క్రీన్ డైరెక్ట్లీ. ఓకే, అంటే నేను అది ఆపేసి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసింది కూడా జస్ట్ అసలు బేసిక్స్ ఎలా ఉంటాయి, యాక్టింగ్ అంటే ఏంటి, కెమెరా ఎక్కడ ఉంటుంది, ఆ బేసిక్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది నేర్చుకోవడం కోసం నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నేను ఫస్ట్ నుంచి బిగ్ స్క్రీన్ అనే వచ్చాను నేను అట్లా. సో నాకు ఫుల్ క్లారిటీ ఉండే అప్పటికి. సో నేను ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసి ఓకే నాకు ఇంతవరకు ఇది చాలు. దెన్ ఐ వెంట్ టు థియేటర్, ఐ లెర్న్డ్ యాక్టింగ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఆడిషనింగ్. అట్లా ఎన్నో చేయగా దండోరా 25th క్రిస్మస్ మీ డే అవుతుంది అనుకున్నాను. అంటే తెర మీద చూసుకోవడానికి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాంటి సబ్జెక్టులు చాలా కష్టం. అంటే మీరు యాక్ట్ చేయడం, ఎందుకంటే గతంలో ఏమైనా సినిమాలు చూసి వాళ్ళని ఏమైనా ఫాలో అయ్యారా, లేదంటే మీ మార్క్ ఎలా కనిపిస్తుంది మాకు ఆడియన్స్కి? అంటే గ్రౌండ్ వర్క్ ఏం చేశారు? గ్రౌండ్ వర్క్ వచ్చేసి స్లాంగ్ ఒకటి. ఇప్పుడు మనం హైదరాబాద్లో మాట్లాడే తెలంగాణ వేరే, చాలా ఫ్రెండ్లీగా అట్లా ఏమరా పోయిరా అన్నట్టు ఉంటుంది. కానీ కొంచెం ఇంకా బెటర్గా ఫ్లో ఉంటుంది కదా, కొంచెం సామెతలు అట్లాంటివన్నీ వచ్చేలాగా టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనకి భాష మీద పట్టుంటే టైమింగ్ బాగా వస్తుంది. సో దానికోసం నేను జ్యోతి గారు ఈ న్యూస్ తెలంగాణలో చెప్తారు, అవి చూడడం, అందులో వర్డ్స్ రాసుకోవడం. ఇంకా దసరా మూవీ నేను ఒక 5 సార్లు చూసాను నేను ఫర్ తెలంగాణ స్లాంగ్. ఎందుకంటే అది ఒక స్పీడ్ రావాలి అవన్నీ. అది గ్రౌండ్ వర్క్. కానీ మై డైరెక్టర్ వాజ్ someone who knew what his character should do. నా సుజాత ఇట్లనే ఉండాలి, నా సుజాత అట్లనే మాట్లాడుతుంది అని చెప్పి నేను ఫస్ట్ టైం డైరెక్టర్ గారిని కలిసినప్పుడు నాకు ఒక రిఫరెన్స్ ఇచ్చారు. వెంకటేష్ గారిది ఇంకా భానుప్రియ గారిది ఒక మూవీ ఉంటుంది, కే విశ్వనాథ్ గారి మూవీ. అందులో భానుప్రియ గారు ఫుల్ అల్లరి చేస్తూ హీరోయిన్ అయిపోవాలి అట్లా ఫుల్ అల్లరి చేస్తారు. అది గుర్తుందా మూవీ? పాత మూవీ. అందులో నువ్వు డాన్స్ చేయాలి, నువ్వు పర్ఫామ్ చేయాలని వెంకటేష్ గారు ఉంటారు. ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ నాకు ఇచ్చారు, నా సుజాత ఇట్లా ఉండాలి అని చెప్పి. సో నేను అలా ఆ ఇదిలో నేను ప్రెప్ అయ్యా. ఓకే, అంటే ఆ ఊర్లో ఏమన్నా వాళ్ళని అనుకరించారా? ఊర్లో అడిగారా ఏమన్నా? డైరెక్టర్ గారు ఉన్నారు కదా. డైరెక్టర్ ఉన్నా, ఎందుకంటే ఇది ఒక ఊర్లో అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయాలి, తర్వాత ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సినిమాలోనే అనేది. అది మీరు ఎలా అంటే ఏమైనా డ్రైవ్ చేస్తారా? ఎవరైనా అక్కడ లోకల్ వాళ్ళని లాంగ్వేజ్? అసలు అదే ద బ్యూటీ ఏంటంటే మా డైరెక్టర్ గారికి ఆయనకి ప్రతి క్యారెక్టర్ మీద ఉన్న పట్టు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఉన్న లేరు. ఇగో ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావు, నువ్వు ఇంతే. రవి నువ్వు ఇప్పుడు హీరోలాగా అమ్మాయిల వెనకాల తిరిగేలాగా ఉండాలి, అట్లా కాదు. ఆమె వెనకాల బ్యాక్ స్టోరీ, ఆమె ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది, ఆమె ఎందుకు అల్లరి చేస్తారు అన్న దాని మీద కూడా ఆయన మాకు చెప్పారనమాట. సో ఆయన అసలు వేరే వాళ్ళని అడిగే అవసరం లేదు. అమ్మాయి అందరు ఆడపిల్లలు ఎలా యాక్ట్ చేయాలో ఆయనకు తెలుసు. అందరు క్యారెక్టర్ డిఫరెంట్గా ఆయననే ఎన్నో వర్షన్స్ ఆయనే చెప్పారు. మీరన్నా ఇంకా సినిమా ఎందుకంటే విరూపాక్ష హిట్, తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు సినిమా. అంటే ఒకనొక టైంలో అంటే ఇది రిస్క్తో కూడుకున్న సబ్జెక్టు, ఎందుకు మళ్ళీ ఇలానే నన్ను చూస్తారేమంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సినిమా హిట్ అయిందంటే అదే వెంటబడి అలాంటి క్యారెక్టర్సే చెప్తుంటారు. దాన్ని మీరు ఎలా రిస్క్లా ఫీల్ అవుతలేరా ఇప్పుడు? ఎందుకంటే ఇంకొకటి అది చెప్పండి సార్. సో రిస్క్ లాగా అంటే ఇప్పుడు నేను విరూపాక్ష చేసే టైంకి కార్తిక్ బ్రో నాకు క్యారెక్టర్ ఇది ఇలాగే కావాలి అని చెప్పారు. సో దానికి తగ్గట్టు నేను ప్రిప్ అయ్యి నేను కాన్ఫిడెంట్గా చేశాను. సో ఆడియన్స్ ఇష్టపడ్డారు. సో నాకు దండోరా నాకు మురళీ బ్రో చెప్పేటప్పుడు కూడా సేమ్ అదే లెవెల్లో అదే కాన్ఫిడెంట్గా చెప్పారు. నాకు క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి బ్రో, ఇది చిరంజీవి ఫ్యాన్ ఆడు. సో వాడు చేసే బాడీ లాంగ్వేజ్లో ఎక్కడెక్కడైతే కుదురుతుందో నోటితో చెప్పడు, వాడి చేతల్లో ఉంటుంది. ఇప్పుడు నేను చిరంజీవి గారి ఫ్యాన్,
నేను ప్రతిరోజు అది చెప్పుకోను, బట్ స్టిల్ తెలియకుండా నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ తెలియకుండా ఉంటుంది. imitate సో అదే ఈ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అలాగే సో దాని మీదే ప్రిప్ అయ్యి చేసాం. సో డెఫినెట్గా ఒక హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆడియన్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతుందని నేనైతే నమ్ముతాను. సో ఈ క్యారెక్టర్ 100% కనెక్ట్ అవుతుంది. మీ లైఫ్లో సీరియల్స్ చేశారు, సీరియల్స్ చేశారు, యా అది ఇన్స్టెంట్ మనీ. ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. యా మనం ఎంతకాలం పోరాటం చేయాలని ఏమన్నా అనిపించిందా? 100%. సీరియల్స్లో నేను చూసిన డబ్బులు అంటే సీరియల్స్లోనే ఇన్స్టెంట్ మనీ అది. ఇన్స్టెంట్గా ఎవ్రీ మంత్ వస్తుంది మనకి. నేను 2 సీరియల్స్ చేసేవాడిని, నాకు డబ్బులు ఎప్పుడు ఎత్తుక్కోలేండి టెలివిజన్ చేసినప్పుడు. బట్ సినిమాకి వచ్చాక నేను డబ్బులు చూడలే, అసలు ఇంకా చూడలేదు, నిజంగా చూడలేదు. సీరియస్గా స్ట్రగుల్స్ 100% ఉంటాయి, ప్రతి దానికి ఆలోచించాల్సి వస్తుంది. అంతకుముందు ఏదైతే లైఫ్ లీడ్ చేసానో అన్ని కాంప్రమైజ్ అయ్యి బతకాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా మీద ఉన్న లవ్, ప్యాషనే డ్రైవ్ చేస్తారు. సో అదే లాక్కొస్తుంది ఇప్పుడు వరకు నన్ను. సో ఐ హోప్ ఆఫ్టర్ దండోరా సక్సెస్తో పాటు డబ్బులు కూడా చూస్తాను అనుకుంటా. అంటే సీరియల్స్లో ప్రతిరోజు నీదే, ఇక్కడ ఒక ఫ్రైడే, ఎస్. దాన్ని ఎట్లా డివైడ్ చేసుకున్నారు మామూలుగా లైఫ్లో? అంటే అక్కడ సీరియల్స్లో 10 years చేసినా సరే ప్రతిరోజు మందే అంటారు కదా, అది ఇక్కడ ఒక ఫ్రైడే మార్చేస్తుంది. ఓకే, అవును. సో అది ఒక్క ఫ్రైడేతో ఈ బ్యాలెన్స్ ఈక్వల్ అవుద్ది. సో డెఫినెట్గా ఈ ఫ్రైడే నాదనుకుంటున్నాను అంతే. ఇందులో ఇప్పుడు మీరు అంటే ఎంత టీవీ సీరియల్స్ చేసినా స్క్రీన్ స్పేస్ ఇస్ డిఫరెంట్, యాక్టింగ్ కూడా డిఫరెంట్ సినిమా వచ్చేసరికి. దాంట్లో మీకు జూమ్ అవుట్లు వేస్తుంటారు, అంటే దాన్ని తప్పు పట్టట్లేదు, అది దాని ప్యాటర్న్, దాని ప్యాటర్న్, దాని టెంప్లెట్ అది. కాబట్టి ఇక్కడ మిగతా ఆర్టిస్టులు కూడా సీనియర్సే ఉన్నారు. ఇప్పుడు నవదీప్ కావచ్చు, నందు కావచ్చు, శివాజీ గారు కాదు, మళ్ళీ బిందు మాధవి వేష క్యారెక్టర్. ఇంతమంది మధ్యలో మీ కాంబినేషన్స్ ఉంటాయి, మళ్ళీ మీ చుట్టే తిరగాలి, తన చుట్టూ తిరుగుతుంటాయి. దీన్ని ఎలా మామూలుగా అంటే ఏం డ్రైవ్ చేయగలిగారు? అంటే ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు అంత సీరియల్ ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. యా బ్రో, అంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక క్యారెక్టర్, ఒక హ్యూమన్ ఎమోషన్ ఏదైతే ఉందో అది కామన్ పాయింట్, సీరియల్లో అయినా సినిమాలో అయినా. మేబీ సీరియల్లో ఏంటి అంటే కొంచెం టెలివిజన్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ లౌడ్ ఎక్స్ప్రెషన్స్ అడుగుతారు, అది ఒకప్పుడు. ఇప్పుడు టీవీలు కూడా పెద్దవి అయిపోయినాయి, యాక్టింగ్ కూడా చిన్నది, మేకప్లు అన్నీ తగ్గించారు, అక్కడ మారిపోయింది. బట్ స్టిల్ ఒక సినిమాకి వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ ఎంత తక్కువ టైంలో మనం చెప్పాలనుకుంది ఎంత ఫాస్ట్గా చెప్తే అంత తోపు. నాకు తెలిసి మాకు సీరియల్ ఏంటంటే కొంచెం ఎంత సస్టైన్ చేసి చెప్తే అక్కడ అంత మంచి యాక్టర్. బట్ సినిమాకి నేను ఆల్మోస్ట్ 3 years అయింది టెలివిజన్ కంప్లీట్గా ఆపేసి మూవీ యాక్టింగ్కి అడాప్ట్ చేసుకుంటాకి నాకు తెలిసిన వర్క్ అంతా చేసుకుని నా మీద నేను వర్క్ చేసుకుని విరూపాక్ష చేశాను. సో విరూపాక్ష తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ డూ మూవీ ఆల్సో. ప్రాపర్ మూవీకి ఏదైతే కావాలో అలా క్యారెక్టర్ టు క్యారెక్టర్ నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వగలను అని నమ్మకం అయితే వచ్చింది. ఆఫ్టర్ దండోరా ఓకే నేను ఈ లీడ్గా కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, పిల్ల సాంక్లిక్ అయినాక ఎంతమంది గుర్తుపడుతున్నారు బయట? ఇంకా కామన్ మా అపార్ట్మెంట్లో మా వాచ్మెన్ వీళ్ళందరూ సార్ దేకా సార్ అచ్చా హే సార్ అంటే అరే హిందీ వాడు కూడా ఈడు కూడా చూసాడా అని. సో వాళ్ళకి ర్యాండమ్గా రీల్స్లో వస్తుంది కదా, ఆ చిన్న బిట్ విని ఇది ఎక్కడ ఉందని సాంగ్ సెర్చ్ చేసి వాళ్ళు సాంగ్ చూస్తున్నారు. సో జిమ్లో ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట చెప్తుంటే మీ సాంగ్ చాలా బాగుంది అని. వాజ్ లైక్ ఫస్ట్ సాంగే మంచిగా రీచ్ వెళ్ళింది, సూపర్ హ్యాపీ. అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ బ్రో, మనం పాటలు పాడుతున్నాము సరే మన పాట ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని. సో ఆ డ్రీమ్ ఇన్ని రోజులకి ఫుల్ఫిల్ అయ్యింది. మన పాటే మన రింగ్ టోన్ పెట్టుకుంటే హ్యాపీ. ఎస్ 100%. Look at our posters on Apple Music. యా That's like something else. ఇప్పుడు మీతో మాట్లాడితే నేను అటే చూసుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో నిజమేనా అని. డ్రామాటిక్ ఇయర్, ఎస్ 100%. అంటే ఇప్పుడు ఇంకా సినిమా పరంగా యా దండోరా సినిమాలో ఏం చేస్తుంటారు? నేనా? మీరేం చేస్తారు? క్యారెక్టర్ ఏంటండి? క్యారెక్టర్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద లీడ్. సో వాడు పని ఏంటి అంటే ప్రేమిస్తాడు. ఓకే, ప్రేమిస్తూ ఉంటాడు. అంటే మీకు ఏమైనా టఫెస్ట్ సీన్లు ఏమైనా అనిపించినాయి? లవ్ సీన్లు కావచ్చు. ఎస్, లవ్ సీన్ అంటే ఒక సీన్ మేము కంటిన్యూస్ షార్ట్ ఒకటి చేసాము. ఒక దగ్గర ముద్దు మీరు అడుగుతుంటారు కదా ట్రైలర్లో. అవును, నేను అడుగుతూ ఉంటాను, మీరు అడుగుతుంటారు చేసేద్దాం పెట్టేద్దాం అని. చేయరా బలవంతం చెయ్యి చూస్తాను నేను అంటూ ఉంటుంది. సో సినిమా అంతా అలాగే ఉంటుంది, మా ఇద్దరిది లవ్ క్యూట్గా అలా డ్రామాతో పాటు వెళ్తూ ఉంటుంది. ఇన్నసెంట్ లవ్ స్టోరీ. ఊర్లో ప్రాపర్గా ఊర్లో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఎలా ఉంటుంది, వాళ్ళది చిన్న వరల్డ్ ఉంటుంది కదా. సో ఆ వరల్డ్లో తిరిగే ఇద్దరు క్యూట్ పెయిర్ అనమాట. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఎవరు ఇంట్లో? ఫ్లాష్ బ్యాక్ ఏమి ఉండదు. లేదు. ఓకే, లేదు. ఆ శవాన్ని పట్టుకెళ్ళి బ్రిడ్జి దగ్గర పడేస్తారు కదా, అది ఎందుకు ఆ ప్యాటర్న్ అనుకున్నారు మామూలుగా? లేదు, అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఓకే, ఒక ప్లేస్లో ఎక్కడో జరిగింది, నిజంగా జరిగింది అది. సో అది మా డైరెక్టర్ గారిని ఇంపాక్ట్ చేసింది. సో అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని దండోరా అనేది పుట్టింది. యా, అంటే ఇంకా కొన్ని ఊరుల్లో కాస్ట్ ఒక పర్టికులర్ వర్గానికి శ్మశానం అనేది లేదు. వాళ్ళు ఆ పర్టికులర్ కాస్ట్ వాళ్ళు ఊరు అవతలే కాల్చుకోవాలి. సో
దానికి రిలేటెడ్ ఇన్సిడెంటే ఆ బ్రిడ్జ్ నుంచి దించుతున్న మీరు టీజర్లో చూసింది నిజంగా ఒక ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ అది 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 ఎవరు శివాజీ గారు దాన్ని? కాదు కాదు ఓకే, అది ఊర్లో మామూలుగా ఊర్లో ఒక వ్యక్తి. ఒకరిది. అదే 25th చూస్తే మీకు ఎవరిదనేది అంటే తెలుసు. మా టీజర్లో ఒక మాట ఉంటుంది, చావు అనేది మనిషికి చాకర్ మర్యాద. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ రిలేట్స్ టు దట్ టాపిక్. మొన్న సాంగ్ కూడా బాగా క్లిక్ అయింది. Yeah, title song release దండోరా అనేది బాగుంది, నిజంగా బాగుంది. నేను ఆల్రెడీ మార్క్ రూబిన్ కూడా చెప్పాను, చాలా బాగా కొట్టాడు. ఎందుకంటే గతంలో ఆయనకి ఆర్ఆర్ కొడతాడు, ఆర్ఆర్ స్పెషలిస్ట్ అంటారు కానీ సాంగ్స్ ఇవ్వలేడు అనే ఒక పేరు ఉండేది ఇండస్ట్రీలో. కానీ ఈ సినిమాతో ఇంకా ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్గా దండోరా తర్వాత మార్క్ బ్రో అవును, ఒక కమర్షియల్ మార్క్ వేస్తారు మ్యూజిక్ డైరెక్టర్గా, ప్రొఫెషనల్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్గా 100%. యా పిల్ల సాంగ్ మీరు చూసారు, అండ్ సూపర్ ఉంది. ఇంకెన్ని songs ఉన్నాయండి? ఇంకొక సాంగ్ ఉంది, ఓకే, అది ఎటు రిలీజ్, అది నెక్స్ట్ రిలీజ్కి ముందు వస్తుంది. ఓకే, మెలోడీ అది బాగుంటుంది. ఓకే. మొన్న మీరు మామూలుగా అంటే ప్రీ రిలీజ్కి పిలుస్తున్నావా, ఎవరు పిలుస్తున్నారని అడిగారు. మాదేం లేదు, మా ప్రొడ్యూసర్ గారు ఎవరిని పిలిస్తే వాళ్ళని తీసుకుని వాళ్ళకి. ఎవరు తెలీదు. ఇప్పుడు డైరెక్టర్ ఒక ఎన్ఆర్ఏ తను, అంటే మామూలుగా తను ఎలా మీకు ఎలాబరేట్ చేసేవాడు సీన్లు ఇదంతా? బేసిక్గా మురళీ బ్రో అక్కడ ఎన్ఆర్ఐ అంటే అక్కడ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు, బట్ స్టిల్ తనకి ఎప్పటి నుంచో ప్యాషనేటెడ్ రైటర్ తను. సో హీఈస్ అ ప్రొఫెషనల్ రైటర్, బికాజ్ ఒక 2 ఫిల్మ్స్కి ఏమో వర్క్ చేసినట్టున్నారు యాజ్ ఎ రైటర్గా. సో దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ రైటర్. సో ఆయనకున్న కాన్ఫిడెన్స్ క్రేజీ ఉంటుంది బ్రో. అంటే ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్. నాకు దండోరా అని ఫస్ట్ చెప్పగానే చిన్న గుండెలో దడొచ్చింది, అరే దండోరా ఏంటిది, ఇంత పెద్ద టైటిల్ ఎత్తుకుంటున్నాము, దీన్ని న్యాయం చేసే కథ ఉంటుందా మన దగ్గర అని. దాని తర్వాత నాకు స్టోరీ మొత్తం నెరేట్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, మూవ్డ్. అరే ఏంటి ఇంత, అంటే ఈయన ఎక్కడో యూఎస్లో ఉండి యూఎస్లో జాబ్ చేసుకుని వచ్చిన పర్సన్కి ఇంత రూటెడ్ కదా ఎలా తెలుసు అంటే అప్పుడు చెప్పుకొచ్చారు స్టోరీ, బ్రో మాది ఊరు బ్రో, మా అన్న సర్పంచ్ బ్రో అని. సో ఆయనకి ఆయన ఫ్యామిలీ కనెక్టెడ్, ఆయన చుట్టూతో జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకుని ఆయన దండోరా మేక్ చేశారు. మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక సింగర్ని ఆర్టిస్ట్ని చేశారు ఇందులో, అదితి బావరాజ్ గారిని. యా తన ఏంటి రోల్ మామూలుగా ఇందులో? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్. ఇంపార్టెంట్ రోల్ అంటే మీకు లవ్వా ఏమన్నా, మీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, నా కాంబినేషన్ కాదు, బట్ ఒక వన్ ఆఫ్ ద మేజర్ సీన్ చేశారు తను. ఓకే, అంటే ఇప్పుడు బిందుమాధవ్ గారిది, బిందు మాధవ్ గారిది మీకు తెలుసు కదా, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో బోల్డ్ క్యారెక్టర్. సో డెఫినెట్గా శివాజీ గారి కాంబినేషన్లో ఉంటుంది. డైలాగులు కూడా కొంచెం బోల్డ్గానే ఉన్నాయి. యా, సో క్యారెక్టర్ అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఉమెన్ బేస్డ్ ఒక అంటే ఆ సీన్కి తనే హీరోలాగా మాట్లాడతారు అనమాట, తనే గైడ్ చేస్తారు, తనే మాట్లాడుతూ ఉంటారు. ఆ సీన్కి కావాల్సిన ఎనర్జీ తన దగ్గర నుంచే వస్తుంది అనమాట. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. అవి ఒప్పుకోవాలంటే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అయ్యి అందరూ చేయలేరు, ఒక ప్యాషనేటెడ్ యాక్టర్ మాత్రమే చేయగలరు. అది తను చేశారు, చాలా బాగా చేశారు. ఇతను సర్పంచ్, ఇంకా నవదీప్. నవదీప్ బ్రో సర్పంచ్, ఊరిలో పంచేసి పంచులు వేసుకునే సర్పంచ్, పంచి కట్టుకుని పంచులు వేసే సర్పంచ్ అనమాట. తిట్టుకుని ఉంటారు, చూసినావారా వీడు ఎక్స్ట్రాలు చూసినావారా పంచదయాక అని చెప్పి వెనకాల తిట్టుకుంటారు, కానీ ముందరగానే నమస్తే సర్పంచ్ అవన్నీ చేస్తారు. అది కామన్ కదా. సో అలాగా దాంట్లో చాలా కామెడీ ఉంటుంది. యా, అది ఉన్న సీన్ని లైటర్ వేలో ప్రెజెంట్ చేసే క్యారెక్టర్ అనమాట. నందు బ్రో మీరు మొత్తం కథలాగేస్తున్నారు, మా డైరెక్టర్ గారు అవ్వంగానే ఉంగబెట్టి గుద్దుతారు మమ్మల్ని. సార్ దగ్గరకు వచ్చేసింది టైం. చెప్పంలేండి, ట్రైలర్ వస్తుంది కదా, ట్రైలర్ వస్తే మీకు దాంట్లో మొత్తం కథ అంతా తెలుస్తుంది. యా, రీ రిలీజ్ కూడా 3 days లో ట్రైలర్ వస్తే అప్పుడు మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే బ్రో, వన్ ఆఫ్ ద పిల్లర్స్ అందరూ ఒక్కొక్క ట్రాక్ కి ఒక్కొక్క పిల్లర్ బ్రో. సో అందరూ కలిస్తే ఇది దండోరా. సో అందరూ కనెక్టెడ్ మళ్ళీ. సో అదే బెస్ట్ పార్ట్. అంటే షూటింగ్ టైంలో కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డారు, అంటే మామూలుగా ఈ షెడ్యూల్స్ వైజ్ కావచ్చు. యా, వర్షాకాలం చేసినట్టున్నారు. లేదు, ప్యూర్ ఎండాకాలంలో చేసాం. ఎండాకాలం వర్షాకాలం రెండు కాలాలు చేసాం. ఇక్కడ మెదక్ దగ్గర ఏదో విలేజ్. ఎస్, మెదక్ దగ్గర దర్పల్లి అనే విలేజ్ లో చేసాం. అక్కడ ఎట్లా మీకు కోఆపరేషన్ వాళ్ళది, గ్రామ ప్రజలు చాలా బాగా చూసుకునేవాళ్ళు. లేదా వాళ్ళకి ఎంత అలవాటు అయిపోయిందంటే సినిమా వాళ్ళు రావడం వెళ్ళడం, ఫస్ట్ డే చూసేటోళ్ళు హాయ్ అంటే ఏ రోజు వస్తున్నారా వీళ్ళు అలా అయిపోయింది. దీనికి ముందు కూడా ఆ ఊర్లో అట్లీస్ట్ ఒక్క సినిమా వల్ల ఒక 300 సినిమా వల్ల షూటింగ్ అయ్యిందంట. వాళ్ళు ఎంత అలవాటు అయిపోయారంటే యాక్టర్స్కి వీళ్ళకి మాకేదంతా చాలా కామన్ అన్నట్టు ఉంటున్నారు వాళ్ళు. బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్, ఎక్కడ మాకు వెరీ కోఆపరేటివ్. యా, ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్యారవన్స్ అన్ని లోపలికి వెళ్ళి, అంత చిన్న ఊరు కదా, సందులో అసలు పట్టదు. సో మేము ఎక్కడికి బైక్ మీద వెళ్ళి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదైనా షార్ట్ చేసి ఎండ్లో కూర్చున్నా సరే పాపం రమ్మని ఇంట్లో కూర్చోమని పాపం ఫ్యాన్ పెట్టి కూలర్ పెట్టి బాగా చూసుకునేవాళ్ళు. నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి, సడన్గా నేను డ్రెస్ మార్చుకోవాలి అక్కడ క్యారవాన్ లేదు అంటే ఆంటీ అనగా అరే రామా అని చెప్పి నేను లోపలికి వెళ్ళి మార్చుకొని వచ్చేసేదాన్ని. అలా మంచిగా ఉండేవాళ్ళు, మంచిగా చూసుకున్నారు. ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా?
మా మా డాడీ అసలు నేను ఏం చేస్తున్నానో ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆయనకు తెలీదు. నువ్వు చదువు మానేసి జాబ్ మానేసి ఎంబీఏ అని చెప్పి సొల్లు చెప్పి బేసిక్గా పేరెంట్స్కి వెన్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ సినిమా ఇండస్ట్రీ వాట్ దే ఫీల్ ఇస్ హర్ లైఫ్ స్టైల్ అండ్ ద వే షీ ఈజ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ తిరుగుతుంది, ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తుంది అని అనుకుంటారు. దట్స్ వాట్ మై డాడ్ వాజ్ ఆల్సో థింకింగ్, వై డిడ్ షీ క్విట్ ద జాబ్ రిజైన్ చేసి వచ్చి ఎందుకు ఇలా చేస్తుంది, వై కాంట్ షీ రెస్పాన్సిబుల్గా ఎందుకు ఉండట్లేదు అని అదో ఫీలింగ్ ఉండేది. మేజర్లీ ఏంటంటే మా సిస్టర్ డాక్టర్, సో తను డాక్టర్ అవడంతో నా మీద ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఇది ఏం చేయట్లేదు అని చెప్పి. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం అసలు ద ఇమేజ్ హ్యాస్ చేంజ్డ్. హీస్ కాలింగ్ పీపుల్ అండ్ సేయింగ్ 25th సినిమా. ఇలాంటి సినిమా ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి, అంటే మీరు కావచ్చు లవ్ గురించి కూడా, అది ఎలా ఫేస్ చేశారు మామూలు కథ చెప్పినప్పుడు కూడా, తర్వాత మీరు యాక్ట్ చేసినప్పుడు? కఠినమైన నిర్ణయాలు అంత పెద్ద వర్డ్ మాట్లాడే అంతమంది అనేది ఇప్పుడు క్యాస్ట్ గురించి కావచ్చు సినిమా. యా, బట్ మాది లైటర్ వేలో ఉంటుంది. మా క్యారెక్టర్స్ ఏంటి అంటే లవ్, డ్రామా, ఎమోషన్ వాళ్ళిద్దరి మధ్య మాకే ఉంటుంది. మా వరల్డ్ చిన్నది, ఆ వరల్డ్లో మేము హ్యాపీగా ఉంటాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని కులాంతర ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా మామూలుగా సినిమా? కులాంతర ప్రాబ్లమ్స్ అయితే 100% రావు, ఒకవేళ వచ్చినా మా మీద అసలు రావు, దండోరా మీద అసలు రావు. అసలు ఈ సినిమాలో కాంట్రవర్సీ అనేది లేదు, కాంట్రవర్సీ లేకుండా స్మూత్ అంటే చాలా బ్యాలెన్స్ గా హ్యాండిల్ చేశారు. మాట్లాడిన సందర్భాలు కానీ లేకపోతే మేము ప్రీచ్ చేసి ఇట్లానే ఉండాలి అని చెప్పింది కానీ లేదు. ఒక జరిగిన కథ గురించి మాట్లాడడం తప్పితే మీరు చూసి అందరికీ మీరు కనెక్ట్ అవుతారు, మీరు రిలేట్ అవుతారు తప్పితే మీకు ఆ క్వశ్చన్ వీళ్ళు ఎందుకు ఇట్లా అన్నారు అలాంటిది ఏం రాదు. ఎవరిని తక్కువ చేసి ఎవరిని ఎక్కువ చేసి అయితే ఏది లేదు. ఓకే, అన్న ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు, కథ బాగుంటే చూస్తున్నాం. ప్లస్ మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ కూడా తెలంగాణలో ఒక 9 కోట్లు చేస్తే అక్కడ చాలా తక్కువ చేసింది. తెలంగాణ సినిమా కాబట్టి అది లవ్ కూడా తెలంగాణ ఒక కులానికి అంటే ఒక కమ్యూనిటీలో సంబంధించిన లవ్ స్టోరీ. ఇదేమో దండోరా కూడా మన శివాజీ గారు చెప్పారు చూస్తారు, అందరూ చూస్తారని. మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారు? బికాజ్ నేను ఫస్ట్ చెప్పినప్పుడు ప్రాపర్ తెలంగాణ సినిమా అని నాకు చెప్పారు బ్రో. దాని తర్వాత స్క్రిప్ట్ చూస్తే చాలా న్యూట్రల్ ఉంది, నాకు అంత డీప్ తెలంగాణ నాకు అర్థం కాదు. అలాంటి స్క్రిప్ట్ చూస్తే నాకు ప్రతి డైలాగ్ నాకు అర్థమవుతుంది. ఐ వాజ్ లైక్ నేను ఆంధ్ర, నాకు అర్థమవుతుంది ఏంటి బ్రో తెలంగాణ కంప్లీట్ తెలంగాణ అన్న బ్రో. తెలంగాణ బ్యాక్డ్రాప్ అంతే, తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగేది లవ్ ఎక్కడైనా లవ్వే, ఫాదర్ ఎమోషన్ ఎక్కడైనా ఫాదర్ ఎమోషనే, బ్రదర్ ఎమోషన్ ఎక్కడైనా బ్రదర్ ఎమోషనే, ఒక అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ ఏదైనా మధ్య జరిగే మోతావరి అలా అనేవాడు. ఒకటి ప్రతి ఊర్లోనూ ఉంటాడు, ఆంధ్రాలోనూ ఉంటాడు, తెలంగాణలో ఉంటాడు. అలాగే ఇది ఓన్లీ బ్యాక్డ్రాప్ వచ్చి తెలంగాణ బ్యాక్డ్రాప్, కానీ క్యారెక్టర్స్ అన్ని చాలా న్యూట్రల్గానే మాట్లాడతాయి. కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఆ డీప్ తెలంగాణ మాట్లాడుతూ ఉంటుంది తప్ప మిగతా క్యారెక్టర్స్ అన్ని చాలా నార్మల్గా ఉంటుంది. చాలా అంటే నేను ప్రాపర్ ఆంధ్ర బ్రో, బట్ నాకు చాలా ఈజీ అనిపించింది ఆ తెలంగాణ స్లాంగ్ మాట్లాడటానికి కూడా. అంటే చాలా లైటర్ వేలో ఉంది, చాలా ఈజీగా. ఆంధ్రాలో బలగం సినిమా అందరూ ఓటీటీలో వచ్చిన తర్వాత అందరూ చూసారు ఆంధ్రాలో, అండ్ అందరూ బలగం అనగానే మేము చూసాం అని చెప్పిన వాళ్ళే మా ఊర్లో అయితే. సో దేర్ ఇస్ నో వే. అది కూడా శివాజీ గారు లాంటి వాళ్ళు, నవదీప్ గారు లాంటి వాళ్ళు, రవికృష్ణ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చూస్తారు ఆంధ్ర వాళ్ళని ఒక గట్టి నమ్మకం. మీరు కూడా నేనున్నానని చెప్పండి. నేను కొత్త అమ్మాయిని కదా, అంటే ఆల్రెడీ వీళ్ళ మీద ఒక ప్రీనౌండ్ ఎక్స్పెక్టేషన్ ఒకటి, వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారన్నది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వీళ్ళు చేస్తున్నారంటే అది మంచి కాంటెంట్ అయి ఉంటుంది అన్నదైతే ఒకటి ఉంటుంది. సో నమ్మకం ఉంది మాకు గట్టిగా. 90s ఆఫ్టర్ 90s తర్వాత అండ్ కోడ్ తర్వాత శివాజీ గారు ఒక మంచి కంటెంట్ ఉంటే తప్ప సినిమా చేయట్లేదు, అది అందరికీ ఆడియన్స్కి తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో డెఫినెట్గా శివాజీ గారు ఇంత మంచి క్యారెక్టర్ ఒప్పుకున్నారు అంటే కథలో ఎంత స్ట్రాంగ్ ఎలిమెంట్స్, ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటేనే ఒప్పుకుంటారు. సో డెఫినెట్గా అదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు 100%. ఆయన ఇప్పుడు టైం నడుస్తుంది లేండి ఇంకా శివాజీ గారి అలాని కాదు బేసిక్గా ఆయన చూస్ చేసుకునే రోల్ చూడండి మీరు. లేదు అదే ఇప్పుడు టైం అమ్మా, ఇక్కడ టైం ఉంటే అన్ని 100% దట్స్ ట్రూ. బట్ ఆ టైం ఉన్నా కూడా కొంతమంది ఏ సినిమా స్క్రిప్ట్ ఉంటుంది. యా, సో అది దండోరాతో కంటిన్యూ అవుతుంది. దండోరాతో కంటిన్యూ అవుతుంది. తను ఇయర్లీ 4-5 కొట్టేస్తూనే ఉన్నాడు ఆటోమేటిక్గా. ఇంకా ఈ దండోరా సినిమా ఎందుకంటే ఆర్నారాయణమూర్తి కలిసారా మీరు టైటిల్ పెట్టుకున్నా కనీసం? మీరిద్దరు వెళ్ళి బ్లెస్సింగ్స్ మాకు అసలు మాది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ ఇన్నోసెంట్. మేబీ మీరు అన్నట్టు కలిసి బాగుంటుంది బ్రో. అవును, ఇప్పుడు కలిస్తే అంటే ఒక జనరేషన్ 100%. అది 20 సంవత్సరాలు ఆయన టైటిల్ మోసారు. అందులో టైటిల్ సాంగ్స్ ఎలా క్లిక్ అయినాయో సక్సెస్ మీట్ లో
అందులో సాంగ్స్ ఎలా క్లిక్ అయినాయి, ఇందులో కూడా అదృష్టం కొద్దీ దండోరా సినిమాలు కూడా వర్కౌట్ అవుతున్నాయి Yeah. సాంగ్స్. Yeah. ఎందుకంటే దాంట్లో అన్ని ఆల్బమ్ గ్రేట్ ఆల్బమ్. ఆయన ఆడియో క్యాసెట్స్ కోసం క్యూ లైన్లో నిల్చోడం వాళ్ళు అప్పుడు ఎర్ర సైన్యం, అప్పుడు చాలా దండోరా. ఎమోషనల్ సినిమా కదా బ్రో, అది చాలా పెద్ద విప్లవాత్మకమైన విప్లవాత్మకమైన చిత్రం. సో దీంట్లో ఏమైనా నక్సల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందో అలా ఏం ఉండదు. ఓన్లీ బ్రో చాలా లైటర్ వేలో ఏదైతే మేము ఒక కథ తీసుకున్నామో దాన్ని చాలా ఎంటర్టైనింగ్ వేలో, చాలా లైటర్ వేలో ఉంటుంది అది. సింగిల్ లైన్లో డైరెక్టర్ గురించి. ఎస్, సింగిల్ లైన్లో డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ సినిమా డైరెక్టరే కానీ ఆయనకి ఏం కావాలో పిచ్చ క్లారిటీ ఉంది. అంత క్లారిటీతో ఉన్నోళ్ళు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కోడ్ సినిమా డైరెక్టర్ గారు కానివ్వండి 90s, సో ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా క్లారిటీగా వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దు అనేది క్లారిటీగా మొహమాటం లాగానే చెప్తున్నారు బ్రో. అలాంటి వాళ్ళు రావాలి, అలాంటి వాళ్ళు ఉండాలి. సో మురళీ బ్రో వన్ ఆఫ్ దెమ్. ఆఫ్టర్ దండోరా 100% సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే ఇప్పుడు ఈ సినిమా ఒకటే చేశారు అన్ని ఇలాంటివి చేస్తారని కాదు. ఈజ్ వెరీ డిఫరెంట్. హీ హ్యాస్ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ద వే హీ ఇస్ వెరీ డిఫరెంట్. హీ సో ఫన్నీ. సర్ప్రైజ్. మీకు నవదీప్ బ్రో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మా డైరెక్టర్ గారే. సుజీ కూడా డైరెక్టర్ గారే. అన్నీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ అసలు నేను అందరితో పాటు మొన్న ప్రెస్ రిలీజ్లో కలిసి నేను టైటిల్ సాంగ్ చూశాను. నాకు మై హార్ట్ బీట్ వాజ్ వెరీ ఫాస్ట్ చూసిన తర్వాత. ఐ వాజ్ సో మూవ్డ్. దానికి ముందు మాకు పిల్లా సాంగ్ వచ్చింది, బట్ నేను ఎప్పుడు కలవలేదు. కానీ అది ఆ వీడియో చూసిన తర్వాత అసలు ఐఎమ్ జస్ట్ లైక్ నిజంగా నేను చేసే సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ కొడుతున్నారా అని ఒక చాలా హ్యాపీగా ఉండే నేను ఆయనతో మాట్లాడి. మీరు వేసిన డైలాగ్ అడిగారా మళ్ళీ ఏం తగ్గొట్టారని? మీరుండేనా? నాకు పర్సనల్గా చెప్పారులేండి. అడుగుతా కూడా, అరే టీ కాఫీ తాగి మళ్ళీ ఇంకా కొట్టమని చెప్పడానికి నేను అడిగాను. చెప్పారు టీ తాగి కొట్టాను భయ్యా. అడిగారేమన్నా మళ్ళీ అమ్మ అలా ఇది కన్నా? లేదు లేదు అలా ఏమనలేదు. ఫుల్ నా దగ్గరికి వచ్చి ఏం తాకి కొట్టాను అడిగావు కదా, దా చెప్తాను చెప్పి చలో చెప్పారు. ఉడకగా కొట్టినట్టున్నాడు ఆయనకే తెలియాలి సీక్రెట్ అది. ఓకే, ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ఎస్, అంటే లౌక్య ఎంటర్టైన్మెంట్ బెన్నీ బ్రో నిజంగా ఇలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ కావాలి బ్రో. అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు డెఫినెట్గా ఎవరైనా సరే మనీ కోసమే చేస్తారు, బట్ కొంతమంది చాలా ప్యాషనేటెడ్గా సినిమా కోసం చేస్తారు. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ బెన్నీ బ్రో. బికాస్ బిఫోర్ ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాలు చూస్తే మనకు అది అనిపిస్తుంది. కలర్ ఫోటో కానివ్వండి, బెదుర్లంక కానివ్వండి, ఇలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ కావాలి. సో బెన్నీ బ్రో డెఫినెట్గా దీని తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలి ఇండస్ట్రీలో, అండ్ ఫినాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ బ్రో. సో ముందు మీరు ఇంట్రోవర్ట్గా ఉండేవాళ్ళు కదన్నా, ఎక్కువ మాట్లాడకపోయేవాళ్ళు. లేదు, ఎప్పుడు ఇంత దండోరా నుంచి దంచుకుంటున్నారు. లేదు మింగిల్ అవ్వడం అంటే ఎక్కువ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ అదే. బట్ ఏంటంటే సినిమాలకు వచ్చినప్పుడు కొత్త భయం ఉండేది బ్రో. ఓకే, అది ఆ టైం అంటే ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే కరెక్ట్ అవుద్ది, ఏం మాట్లాడితే తప్పు అవుద్ది. దాని తర్వాత ఓకే ఫైన్, నువ్వు తప్పు చేస్తే నేర్చుకుంటావు, అలా అని మాట్లాడకుండా ఉండలేవు కదా అని రియలైజ్ అయ్యాను. సో దాంట్లో నుంచి ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అన్ని మిక్స్ అయ్యి రకరకాలుగా ఉన్నాను. ఏంటో నాకే తెలియట్లేదు. ఈ క్రిస్మస్ ఏంటి రెవల్యూషన్ చేంజ్ అవ్వబోతుంది దండోరా మీకు అంటే తర్వాత ఏంటి నెక్స్ట్? దండోరా తర్వాత ఇంకా మేబీ అన్ని ఓన్లీ హీరోగానే వస్తాయేమో ఛాన్స్లు అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా క్యారెక్టర్స్కి అడగరేమో అనుకుంటున్నాను నేను. అదొక్కటే భయంగా ఉండింది. కానీ అడిగితే చేస్తారా? 100% నేను క్యారెక్టర్స్ చేస్తున్నాను కదా బ్రో. ఇప్పుడు SYGలో చేస్తున్నాను, సంబరాలు ఏటిగట్లో నేను మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంకో 2 ఫిల్మ్స్ లీడ్గా చేస్తున్నాను. మేబీ ఆఫ్టర్ దండోరా ఇండివిజువల్ హీరోగా ఒక ప్రాపర్ చిన్న సినిమాకి కావాలి అంటే రవికృష్ణ నేనేం వినపడుతుందని నేను నమ్ముతున్నాను. తాంత్రిక సినిమాల మీద ఎవరు అడగలేదు మిమ్మల్ని? దాని మీద ఒక 100 సినిమాలు అడిగారు బ్రో. ఇక ఓపెన్ చేస్తే మీరు మొత్తం ముగ్గేసి ముగ్గులో కూర్చుంటారు. విన్నా నేను వెళ్ళి కథలు విని 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 అలసిపోయాను నేను. కార్తిక్ బ్రో ఎంత ఇంపాక్ట్ చేశారు ఆఫ్టర్ విరూపాక్ష జనాల్ని, రాసుకునే వాళ్ళని అనేది నాకు విరూపాక్ష తర్వాత తెలిసింది. సీరియస్గా మెసేజ్ కూడా వచ్చేది, బ్రో మా పిల్లోడు అన్నం తినట్లేదు, కొంచెం ఇది ఏమన్నా చేయరా అని. ఏంటి ఇది నా ప్రొఫెషన్ అనుకున్నారా? కాదు, అది ఓన్లీ యాక్టింగ్, పార్ట్ టైం కూడా కాదు అనుకుని నేను. సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది బ్రో. చలో ఈ 25th మీకు మంచి రోజు అవ్వాలని చెప్పేసి అన్ని దేవుళ్ళతో పాటు క్రిస్తు దేవుడు దయ కూడా మీ మీద ఉండి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అవ్వాలి, దండోరా ఒక మంచి సినిమా అవుతుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళ సినిమా నియరెస్ట్ థియేటర్స్ December 25th దండోరా అని ఒక మంచి టైటిల్. అంటే మన నాన్న వాళ్ళు కావచ్చు, మన తాతలు కావచ్చు, ఒక జనరేషన్ మోసిన టైటిల్. ఈ టైటిల్ నిజంగా ఒక అద్భుతమైన టైటిల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఊర్లో తెలిసిన టైటిల్ ఇది. దండోరా, చాటింపు, ఇలా మామూలుగా కొన్ని ప్రాంతాలను బట్టి మాట్లాడుతుంటారు. మీరు కూడా వెళ్ళి ఈ సినిమా చూసి కామెంట్ ద్వారా రవికకి డైరెక్టర్కి మంచి పేరు తీసుకురావాలి, మంచి కామెంట్ పెట్టి వాళ్ళ బ్లెస్ చేసి మరిన్ని సినిమాల్లో తీసేలా చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.